హాయ్ అండి, వెల్కమ్ టు డైలూస్ కిచెన్. ఈరోజు రెసిపీ అటుకుల పాయసం. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. సో దీన్ని ఎలా చేయాలో చూద్దామా. ఒక ప్యాన్ తీసుకుని 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత చూపించిన డ్రై ఫ్రూట్స్ 1 బై 1 వేపుకొని ఫ్రై చేసుకోవాలండి. వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్. సో ఫస్ట్ నేను బాదం పప్పు, జీడిపప్పు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ త్వరగా ఫ్రై అయిపోతుంది కదండి, అందుకే లాస్ట్ వేసాను. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని వేరే బౌల్లో వేసుకోవాలి. అదే ప్యాన్లో ఇంకో స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ అటుకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఒక మెజర్మెంట్ ఒక గ్లాస్ పెట్టుకోండి. కప్ అయినా పెట్టుకోవచ్చు, గ్లాస్ అయినా పెట్టుకోవచ్చు. ఈ అటుకులు ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఇలా విరిపితే విరగాలన్నమాట. ఇలా ఫ్రై అయిన అటుకుల్లో అదే సేమ్ గ్లాస్ ఏదైతే మెజర్మెంట్ మనం తీసుకున్నామో అదే సేమ్ గ్లాస్తో ఒక పెసరపప్పు తీసుకుని దాన్ని నానబెట్టుకుని ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకుని పెసరపప్పు ఒక గ్లాస్ అందులో కూడా వేసుకోవాలి. అటుకులో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 లీటర్ మిల్క్ అండి, చిక్కటి మిల్క్ కాచి చల్లారి పెట్టుకోవాలి. ఇది వేసుకుని త్వరగానే అటుకులు ఆల్రెడీ పెసరపప్పు ఉడకపెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. అటుకులు కూడా త్వరగానే ఉడికిపోతాయి. సో ఇవి మంచిగా కలుపుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు బెల్లం పాకం తీసుకోవాలండి. అదే సేమ్ కప్పు మెజర్మెంట్ గ్లాస్ బెల్లం పాకం వడగట్టుకొని అందులో వేసుకోవాలి. ఒకవేళ మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు బెల్లం. సో అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమే. చూడండి, వేడి వేడిగా అటుకుల పాయసం రెడీ. థ్యాంక్ యూ.